హాయ్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, ఆర్ఆర్బికి సంబంధించి కావచ్చు, లేదా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫిజిక్స్లో ప్రధానమైనటువంటి ఈ టాపిక్స్ అనేటువంటివి ఏమున్నాయి, ఎంతవరకు మనం వీటి మీద అవగాహన పెంచుకోవచ్చు, వీటి నుండి ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, మనం పూర్తిగా దీని మీద విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే వచ్చే నెలలో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ మనం కొంత దీని మీద అవగాహన కలిగి ఉండే ఉంటాం. దీన్ని మరింతగా మనం లోతుగా ఈ ఫిజిక్స్కి సంబంధించిన అంశాలను క్లుప్తంగా మనం నేర్చుకునేటువంటి క్రమంలో ఒక్కసారి ఈ సబ్జెక్ట్ అవగాహన, ఈవెన్ ఆర్ఆర్బికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ టాపిక్స్ మీద ఎక్కువగా మనం ఎక్కడ బ్రీఫ్గా దీన్ని ఎనాలిసిస్ చేసుకోవాలి, అవగాహన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనకి చాలా ఎక్కువగా ఫిజిక్స్ పార్ట్ మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఏ సందర్భంలో ఎక్కడ క్వశ్చనరీ విధానం అడిగేటువంటి వాటిల్లో ప్రధానంగా కనిపిస్తుంది, ప్రాబ్లమ్టిక్ ఎక్కడ మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, వాటిని ఎలా సాల్వ్ చేసుకుని వెళ్ళాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికి గాను ప్రస్తుతం ఈ ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్, రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ పార్ట్కి సంబంధించి మనం క్లియర్గా ఏ టాపిక్స్ మనకున్నాయి వాటి మీద ఒక్కసారి అవగాహన పెంచుకుందాం. ముందుగా మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి, అబ్జర్వ్ చేయండి. ఫిజిక్స్ నేర్చుకునేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా ఈవెన్ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ పార్ట్ అనేటువంటిది అందరూ కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నా దీనిని అవగాహన చేసుకుని వెళ్ళేటువంటి క్రమంలో మనం కొద్ది ఈజీగా దానిని మాడిఫై చేసుకు వెళ్ళవచ్చు. ఈ విధానంలో ఒక్కసారి మన టాపిక్స్కి సంబంధించి క్లియర్గా మనం ముందుకు వెళ్దాం. ఇందులో ఫస్ట్ వన్, ధ్వని అనేటువంటి సౌండ్కి సంబంధించిన ధ్వనికి సంబంధించిన అంశాలు ఒక టాపిక్ మనకి ప్రధానంగా ఫిజిక్స్లో కనిపిస్తూ ఉంటుంది. రెండు, ఉష్ణానికి సంబంధించినటువంటి హీట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే తరంగ చలనము, వేవ్ మోషన్ అనే ఒక టాపిక్ కూడా ప్రధానంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఈ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి కూడా. సో మరి ఒకటి, కొలతలు, ప్రమాణాలు, మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్. ఈ మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్కి సంబంధించి మనం ఎక్కువగా ఈ ఆల్ కాంపిటేటివ్లో దృష్టి పెట్టాల్సినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ ఇది. రిమైనింగ్ మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వము. ఈ మ్యాగ్నెటిజం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కాంపిటేటివ్ లెవెల్లో. అలాగే శుద్ధ గతి శాస్త్రము, కైనమాటిక్స్. ఇది యాంత్రిక శాస్త్రం అనేటువంటి దానిలో ఒక భాగం, వన్ ఆఫ్ ద పార్ట్ అయినటువంటి కైనమాటిక్స్ అనేటువంటిది ఒకటి. అలాగే 7, గతి శాస్త్రము, డైనమిక్స్. సో యాంత్రిక శాస్త్రంలో ఉండేటువంటి మరొక భాగం ఏదంటే ఈ గతి శాస్త్రము, డైనమిక్స్ అనేటువంటిది. అలాగే 8, లైట్, కాంతి పాఠ్యాంశం. ఈ లైట్ పాఠ్యాంశం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్, మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎలక్ట్రిసిటీ, విద్యుత్తుకు సంబంధించిన అంశాలు. అలాగే ఆధునిక భౌతిక శాస్త్రం, 10వది వచ్చేసరికి ఆధునిక భౌతిక శాస్త్రం. ఈ మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఫిజిక్స్లో బెస్ట్ కాన్సెప్ట్ ఒకటి. అలాగే ఎలక్ట్రానిక్స్, 11th వన్ ఎలక్ట్రానిక్స్. ఇదివరకు మీరు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది మీరు ఎక్కడ మీరు జనరల్ స్టడీ చదువుతున్నా కానీ మీకు ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది కనిపించుండదు. ఏ పుస్తకాలలో కూడా కనిపించుండదు. దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మరలా
మనం అవగాహన చేసుకునేటువంటి క్రమంలో ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కూడా చూద్దాం. అలాగే 12th వన్ వచ్చేసరికి అవర్ యూనివర్స్ అండ్ గ్రావిటేషన్, గురుత్వాకర్షణ పాఠ్యాంశం. ఇది కూడా యాంత్రిక శాస్త్రంలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన గురుత్వాకర్షణ, అలాగే అవర్ యూనివర్స్ అనేటువంటిది, మన విశ్వం అనేటువంటిది వన్ ఆఫ్ ద టాపిక్ ఇది. అలాగే 13th వన్ వచ్చేసరికి విద్యుత్ అయస్కాంత వర్ణపటము, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేటువంటి వన్ ఆఫ్ ద టాపిక్ ఒకటి. అండ్ 14th వన్ ప్రవాహ పీడనము, ధర్మాలు, ప్రెషర్కి సంబంధించిన అంశాలు, ఫ్లూయిడ్ ప్రెషర్కి సంబంధించిన అంశాలు మరియు ప్రాపర్టీస్, వాటికి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ ప్రెషర్ యొక్క ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఫిజిక్స్లో బెస్ట్ కాన్సెప్ట్ ఇదొకటి. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఈ టోటల్ ఇండెక్స్లో 14 కాన్సెప్ట్స్ అనేటువంటి ఆల్ కాంపిటేటివ్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నా, ఎంతమంది మనం ఎవరైనా చదివేటప్పుడు ఈ 14 కాన్సెప్ట్ల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. సో నో డౌట్. ఎందుకు అంటే ఫిజిక్స్ అంటేనే, ఎప్పుడు నేర్చుకున్నా మనం ఫిజిక్స్ అంటేనే ఈ 14 కాన్సెప్టే ప్రధానమైనవి. అందులో కొంతమందికి కొన్ని కాన్సెప్ట్లు మాత్రమే గుర్తుపడతారు. ఫిజిక్స్ అంటే ఏదో ఉష్ణమనో, ఫిజిక్స్ అంటే ఏదో ఎలక్ట్రిసిటీ అనో, లైట్ అనో, ఇలా కొన్ని కాన్సెప్ట్ల మీద మాత్రమే కొంతమందికి అవగాహన కలిగి ఉంటారు, అవి అనుకుంటారు. 14 వరకు మనకి ఇండెక్స్ కనబడుతుంది. ఈ 14 కాన్సెప్ట్స్ కూడా మనకి ఫిజిక్స్లో మనం 1 by 1 ఈ కాన్సెప్ట్ నుండి ఎక్కడ బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ సందర్భంలో మనం బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఒకటి, ధ్వని పాఠ్యాంశం మనం నేర్చుకునేటప్పుడు ఈ సౌండ్ అనేటువంటి పాఠ్యాంశంలో ఓవరాల్గా సౌండ్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కానీ, ధ్వనికి సంబంధించినటువంటి రకాలు నేర్చుకునేటువంటి క్రమంలో టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఈ టైప్స్ ఆఫ్ సౌండ్స్ నేర్చుకునేటువంటి విధానం, అందులో మరలా సంగీతం ఎటువంటిది, ఈ అనుస్వరాలు లేదా సంగీతంగా పిలవబడేటువంటి ధ్వనులు ఎటువంటివి, వీటికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయనేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అది. కాబట్టి ప్రధానంగా ధ్వని పాఠ్యాంశంలో ఎక్కువగా మనం ఈ యొక్క అనుస్వర ధ్వనుల యొక్క లక్షణాలు, అంటే మ్యూజిక్ ఏంటి, ఆ మ్యూజిక్ సంబంధించినటువంటి ఈ అనుస్వరం సంబంధించినటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటి టాపిక్ ఇవి, బిట్ వచ్చేటువంటి టాపిక్ ఇది. వీటితో పాటు ధ్వనికి సంబంధించినటువంటి ధ్వని తరంగాలు మరియు లక్షణాలు. చూడండి, ఇది అనుస్వర ధ్వనుల లక్షణాలు, ధ్వని తరంగాల లక్షణాలు. ఇవి సౌండ్ లెసన్లో బిట్ వచ్చేటువంటి కాన్సెప్ట్లో. మరి ఒకటి ఏంటి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇందులో ఉన్నటువంటిది ఏది అంటే ఈ ధ్వనికి సంబంధించిన ప్రాపర్టీస్, ధ్వని యొక్క ధర్మాలు. ధ్వనికి కొన్ని ధర్మాలు కలిగి ఉంటాయి. సో ఇవన్న ప్రతిధ్వని అని, లేకపోతే ధ్వని పరావర్తనం అని, లేదు ధ్వని వక్రీభవనం అని, వివర్తనం అని, వ్యతికరణం అని. ధ్వనికి కూడా కాంతిలాగే కొన్ని ధర్మాలు కనబడతాయి. అలాగే డాప్లర్ ప్రభావం అని, అనునాదం అని. సో ఇలా మన విస్పందనాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ ధ్వని ధర్మాలకు సంబంధించి నేర్చుకునేటువంటి క్రమంలో బిట్ వచ్చేటువంటి కాన్సెప్ట్లుగా ప్రధానంగా మనం గుర్తించగలుగుతాం. అలాగే మరి ఒక రకమైనటువంటి టాపిక్ ఏది అంటే ఉష్ణం, హీట్ అనేటువంటి కాన్సెప్ట్లో మోస్ట్ ఆఫ్లీ మనం బాగా అవగాహన కలిగి ఉండాల్సింది ఏది అంటే ఉష్ణం అనేటువంటిది ప్రసరించేటువంటి పద్ధతులు. ఈ ఉష్ణ ప్రసార విధానం పూర్తిగా మనకు అవగాహన కలిగి ఉండాలి. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్ అవగాహన కలిగి ఉండాలి. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్తో పాటు ప్రధానంగా ఈ టెంపరేచర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం పూర్తిగా, ఉష్ణోగ్రతకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ఉష్ణం పాఠ్యాంశంలో ఎక్కువగా మనం అవగాహన కలిగి ఉండాలి. అంటే వీటి మీద మనం దృష్టి పెడితే, టెంపరేచర్కి సంబంధించిన అంశాల మీద మనం దృష్టి పెడితే ఇక్కడ ఉష్ణం టాపిక్లో బిట్ ఆన్సర్ చేయగలుగుతాము. అలాగే విశిష్టోష్ణము అనేటువంటి కాన్సెప్ట్, ఇక్కడ స్పెసిఫిక్ హీట్కి సంబంధించి ఈ స్పెసిఫిక్ హీట్కి సంబంధించి ఏదైతే ఉంటాయో ఈ విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఉష్ణం పాఠ్యాంశంలో బాగా మనం అవగాహన కలిగి ఉండాలి. సో వీటి మీద మనం అవగాహన కలిగి ఉన్నప్పుడు ఈ టాపిక్ నుండి బిట్ మిస్ కాకుండా మనకి మోస్ట్ ఆఫ్లీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నటువంటి కాన్సెప్ట్ అవి. ఇక మరి ఒకటి ఏంటి అంటే తరంగ చలనం, వేవ్ మోషన్. సో ఆల్ కాంపిటేటివ్ విధానంలో ఇప్పటివరకు మీకు చెప్తున్నటువంటి వాటిలో మనకి ధ్వని నుండి ఒక
క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉష్ణం టాపిక్ నుండి కూడా మనకి ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఒకటి ఏది అంటే తరంగ చలనం, వేవ్ మోషన్. వేవ్ మోషన్ అనేటువంటిది మోస్ట్ ఆఫ్లీ ఆల్ కాంపిటేటివ్ విధానంలో మనం ఈవెన్ ఏ రకమైనటువంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ వేవ్ మోషన్కి సంబంధించి ఎక్కువగా మనకి బిట్లు కనబడుతూ ఉన్నాయి. సో దీని నుండి కూడా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనిలో తరంగాలు ఏంటి, ఎన్ని రకాల తరంగాలు ఉన్నాయి, ఏ రకమైన తరంగం ఎటువంటి రకానికి చెందుతుంది, ఆ టైప్స్ ఆఫ్ వేవ్స్ని మనం నేర్చుకోవడం, మరియు ఈ వేవ్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడ తరంగ చలనంలో మనకి నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే మరి ఒకటి కొలతలు, ప్రమాణాలు. మెజర్మెంట్స్ అండ్ యూనిట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్. మీరు ఎప్పుడు చదువుతున్నా, మీరు కాంపిటేటివ్ విధానంలో ఎప్పుడు ఫిజిక్స్ రిఫర్ చేస్తున్నా ఈ కొలతలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే 2 నుండి 3 బిట్ల వరకు ఈ మెజర్మెంట్స్ నుండే మనకి కనబడుతూ ఉంటాయి. సో 2 నుండి 3 క్వశ్చన్స్ వరకు మనకు కనబడతాయంటే చూడండి, మెజర్మెంట్స్ నుండే ఎక్కువ మోతాదులో మనకి బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. ఈవెన్ ఆర్ఆర్బీలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కానీ ఎక్కువ బిట్స్ మనం కొలతల పాఠ్యాంశం నుండే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎందుకు దీనిని స్ట్రెచ్ చేయాలి, ఎందుకు కొలతలు అనేటువంటి పాఠ్యాంశం మీద దృష్టి పెట్టాలి అంటే ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ అనేటువంటివి, వాటికి సంబంధించిన యూనిట్స్ అనేటువంటివి ప్రధానంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఫిజిక్స్లో ఫిజికల్ క్వాంటిటీసే ప్రధానమైనవి. ఈ ఫిజికల్ క్వాంటిటీస్కి సంబంధించి భౌతిక రాశులకు సంబంధించి మరియు వాటి యొక్క ప్రమాణాలు యూనిట్స్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యూనిట్స్ని నేర్చుకునేటువంటి క్రమంలో మనకి ఎక్కువగా మనకి 2 నుండి 3 క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. సో మనందరికీ తెలుసు, యూనిట్స్ నేర్చుకునేటువంటి క్రమంలో జనరల్గా చూడండి, ఒకసారి ఒక బిట్ ఇలా కనిపించింది ఒక ఆర్ఆర్బీలో, ఒక స్లగ్ అనేటువంటిది క్రింది వానిలో దీనికి సమానము అని, ఒక స్లగ్ వాల్యూ క్రింది వానిలో దీనికి సమానము అని. అంటే ఇక్కడ ఒక స్లగ్ వాల్యూ తెలియాలి అంటే ఖచ్చితంగా మనం ప్రమాణాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ ప్రమాణాలలో ఇది దేనికి చెందుతుందో మనకు తెలియాలి. సో స్లగ్ అనేటువంటిది దేనికి సంబంధించిన ప్రమాణము అని గుర్తించేటువంటి క్రమంలో ఇది ద్రవ్యరాశికి సంబంధించిన ప్రమాణము అనేటువంటిది మనకి తెలియాలి. సో 1 స్లగ్ వాల్యూ ఎంతకు సమానము అంటే 14.59 కేజీలకు సమానం. చూడండి ఇక్కడ, అంటే ఇటువంటి బిట్స్ని మనం నేర్చుకునేటువంటి విధానంలో ఖచ్చితంగా మనకి ఇక్కడ బ్రీఫ్గా మనం తెలుసుకోవాలి. మోస్ట్లీ మనం బాగా అవగాహన కలిగి ఉండాలి. అలాంటి 2 నుండి 3 బిట్స్ వచ్చేటువంటి వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది మెజర్మెంట్స్. అండ్ మరి ఒకటి మ్యాగ్నెటిజం. ఈవెన్ విద్యుత్కి రిలేటెడ్గా చదువుతుండేటువంటి క్రమంలో అయస్కాంతత్వం అనేటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకుంటే మనకి ఒక బిట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఒక క్వశ్చన్ వరకు దీని నుండి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మ్యాగ్నెట్స్ ఏంటి, ఎన్ని రకాల మ్యాగ్నెట్స్ ఉంటాయి, అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏంటి, అయస్కాంత ధర్మాలకు సంబంధించిన ఎటువంటి ధర్మాలు కలిగి ఉంటాయి, మ్యాగ్నెట్ యొక్క యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, అలాగే ఈ మ్యాగ్నెట్స్ ఏ యొక్క పోల్స్ దగ్గర ఏ రకమైనటువంటి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది, అయస్కాంత భ్రామకం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, అయస్కాంత భ్రామకం ఎక్కడ తక్కువగా ఉంటుంది, ఇలాంటి అలాగే అయస్కాంత పదార్థాలు ఏంటి, అయస్కాంత పదార్థాలకు సంబంధించిన రకాలు ఏంటి అనేటువంటి నేర్చుకునేటువంటి క్రమంలో ఈ మ్యాగ్నెట్స్కి సంబంధించి మనం ఎక్కువగా దృష్టి పెడితే వీటి మీద మనం కొద్దిగా అవగాహన కలిగి ఉండాలి. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్కి సంబంధించి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీకి సంబంధించి మనం ఎక్కువగా బిట్స్ని గుర్తుపట్టగలగాలి. సో ఎందుకంటే బిట్ వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పార్ట్ల 2 అయస్కాంతత్వానికి సంబంధించి. ఇక మరి ఒక రకమైనటువంటి పార్ట్ ఏది అంటే శుద్ధగతి శాస్త్రం. శుద్ధగతి శాస్త్రం కైనమాటిక్స్. కైనమాటిక్స్ అనేటువంటిది ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ మెకానిక్స్. యాంత్రిక శాస్త్రంలో, అందులో ప్రత్యేకంగా గతి శాస్త్రంలో శుద్ధగతి శాస్త్రం అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్. ఇక్కడ కైనమాటిక్స్లో ఓవరాల్గా కైనమాటిక్స్కి సంబంధించి, డైనమిక్స్కి సంబంధించి ఈ రెండిటి మీద మనం అవగాహన పెంచుకుంటే ఇక్కడ టోటల్గా 2 నుండి 3 బిట్ల వరకు ఈ కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ మీద వస్తాయి. సో ఎందుకు ఇక్కడ ఇంత ఇంపార్టెన్స్ దీనికి అంటే
ప్రధానంగా కైనమాటిక్స్లో ఈ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈవెన్ ఆర్ఆర్బి లెవెల్లో, ఈవెన్ ఎస్ఐ లెవెల్లో కూడా మనం ఎక్కువగా ప్రాబ్లం చూస్తూ ఉంటాం. లెక్కలు దీనికి సంబంధించి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఇందులో వీటిలో ప్రధానంగా చలన సమీకరణాలకు సంబంధించినటువంటి, అలాగే త్వరణానికి సంబంధించినటువంటి, యాక్సలరేషన్కి, మోషన్ ఆఫ్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి ఎక్కువగా మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది శుద్ధగతి శాస్త్రానికి సంబంధించింది మాత్రమే. ఇక మరి ఒకటి గతి శాస్త్రం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ డైనమిక్స్ అనేటువంటిది. ఈ డైనమిక్స్లోకి వచ్చేసరికి, గతి శాస్త్రంలోకి వచ్చేసరికి ఫోర్సెస్ ఏంటి, బలం ఏంటి, బలాలకు సంబంధించినటువంటి రకాలేంటి, అలాగే ఈ ఫోర్సెస్తో పాటు ఎనర్జీస్ ఏంటి, వర్క్ అండ్ ఎనర్జీ ఏంటి, పని ఏంటి, శక్తి ఏంటి, ఈ పనికి మరియు శక్తికి సంబంధించినటువంటి ప్రధానంగా ఎప్పుడు కూడా ఎక్కువగా ఇందులో వర్క్ అండ్ ఎనర్జీ, పని శక్తికి సంబంధించి ఎక్కువగా బిట్ అడుగుతున్నాడు. ఈ ఒక్క టాపిక్ నుండి ఎక్కువగా మోస్ట్ ఆఫ్లో ఒక బిట్ వచ్చేటువంటి సందర్భాలు మనకి బిఫోర్ ప్రీవియస్ పేపర్లో మీరు చూస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువగా ప్రాబ్లం అడుగుతున్నాడు. అంటే ఇక్కడ లెక్కలు చేసేటువంటి క్రమంలో ప్రధానంగా డైనమిక్స్లోకి వచ్చేసరికి పని శక్తి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో మనం ఎక్కువగా ప్రాబ్లం చేయాలి. ప్రాబ్లమ్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఎక్కువగా లెక్కలు అక్కడి నుండి మనకి ఈ సందర్భంలో వస్తూ కనబడతాయి. అందులో ఈ గతి శాస్త్రానికి సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఏది అంటే మనందరికీ తెలిసిందే గమన నియమాలు. ఈ మోషన్ ఆఫ్ లాస్ అనేటువంటివి గమన నియమాలకు సంబంధించి ప్రధానంగా ఇందులోనే ఓన్లీ గమన నియమాల నుండే ఒక బిట్ కనబడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా కాంపిటేటివ్ లెవెల్లో. ఈవెన్ ఆర్ఆర్బీలో ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైనా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఓన్లీ మోషన్ ఆఫ్ లాస్ అంటే ఒక బిట్ కంపల్సరీ కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమన నియమాలు అనేటువంటివి, న్యూటన్ లాస్ అనేటువంటివి వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఇన్ డైనమిక్స్. సో ఇలా మనం ఈ యొక్క శుద్ధ గతి శాస్త్రానికి సంబంధించి, గతి శాస్త్రానికి సంబంధించిన అంశాలను మనం ఇక్కడ రెండింటి నుండి 3 బిట్ల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ అవుతుంది ఇదొకటి. సరిగా మరి ఒక పాఠ్యాంశం లైట్, కాంతి. ఒక లైట్ నుండే ఫిజిక్స్లో ఎంత బాగా మనం అవగాహన చేసుకుంటామో అంత బాగా ఒక లైట్ నుండి మాత్రమే మనకి 2 to 3 బిట్స్ వరకు మనకి ఈ కాంతి పాఠ్యాంశంలో కనబడుతూ ఉంటాయి. ఒక 2 నుండి 3 బిట్ల వరకు ఒక లైట్ పాఠ్యాంశంలోనే కనబడుతూ ఉంటాయి. ఒక్క లైట్ లెసన్లోనే మనం ఎంత అవగాహన పెంచుకుంటే ఇందులో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ మీద మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అందులో ఈ కాంతికి సంబంధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో, లైట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వీటి నుండి ఒక బిట్ గ్యారంటీగా మనకి కనబడుతూ ఉంటుంది. సో లైట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, కాంతికి సంబంధించినటువంటి ఎటువంటి ధర్మాలు ఉంటాయి అనే క్రమంలో కాంతి రుజుమార్గ ప్రసారం కావచ్చు, రెక్టిలీనియర్ ప్రాపగేషన్, కాంతి పరావర్తనం కావచ్చు, లైట్ రిఫ్లెక్షన్, కాంతి వక్రీభవనం కావచ్చు, లైట్ రిఫ్రాక్షన్, అలాగే కాంతి పరిక్షేపణము, స్కాటరింగ్ ఆఫ్ లైట్, అలాగే కాంతి విక్షేపణం, లైట్ డిస్పర్షన్, అలాగే సంపూర్ణాంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇలా మనకి వ్యతికరణము, ఇంటర్ఫీరియన్స్, వివర్తనము, డిఫ్రాక్షన్, ధ్రువణము, పోలరైజేషన్. ఈ కాంతి ధర్మాలు ప్రధానంగా ఫిజిక్స్ అనేటువంటి లెసన్స్, మనం ఫిజిక్స్ నేర్చుకునేటప్పుడు కాంతి పాఠ్యాంశం ఎవరైనా చదువుతుండేటప్పుడు ఈ కాంతి పాఠ్యాంశంలో కాంతికి సంబంధించిన ధర్మాలు ఖచ్చితంగా మనకి వచ్చి ఉండాల్సిందే. ఎందుకంటే ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయండి, కాంతికి సంబంధించిన ఒక ప్రాపర్టీస్లో ఏదో ఒక బిట్ కనబడుతూ ఉంటుంది. ఎక్కువ మోతాదులో మనకి ఈ యొక్క కాంతి సంపూర్ణాంతర పరావర్తన ధర్మానికి కానీ లేదా కాంతి పరిక్షేపణ ధర్మానికి సంబంధించిన అంశాలు కానీ ఎక్కువ మోతాదులో మనకి ఇస్తూ ఉంటాడు. ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటువంటిది, అలాగే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి సంబంధించిన బిట్స్ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. సో అలాగే ఈ లైట్ లెసన్లో మరొక ఇంకా బాగా నేర్చుకోవాల్సినటువంటి మరొక కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ద మిర్రర్స్, దర్పణాలకు సంబంధించిన అంశాలు. మిర్రర్స్ అనేటువంటివి నేర్చుకునే క్రమంలో ఈవెన్ ప్లేన్ మిర్రర్ కావచ్చు, సమతల దర్పణాలు కావచ్చు, లేదా కాన్కేవ్ మిర్రర్స్ పుటాకార దర్పణాలు కావచ్చు, లేదా కాన్వెక్స్ మిర్రర్స్ కుంభాకార దర్పణాలు కావచ్చు. ఈ దర్పణాలకు సంబంధించినవన్నీ కూడా ఈ కాంతి పాఠ్యాంశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్.
అంటే ఈ సబ్ టాపిక్స్లోకి వచ్చేసరికి దర్పణాలు ఒకటి, అలాగే కాంతి ధర్మాలు ఒకటి, మరి ఒకటి లెన్సెస్ కటకాలు. సో ఎక్కువగా ఫలానా దానిడు ఏ రకమైన కటకాన్ని వాడుతున్నారు, లేకపోతే సైడ్ మిర్రర్లుగా వాహన డ్రైవర్లు ఎటువంటి దర్పణాలను వాడుతున్నారు, లేదు టెలిస్కోప్ వంటి పరికరాల్లో ఎటువంటి కటకాలు ఉపయోగిస్తున్నారు అనేటువంటి వీటిలో మనకి ఎక్కువగా ఆర్ఆర్బీలు కనబడుతూ ఉంటాయి. ఈ రైల్వే ఎగ్జామ్స్ రాస్తుండేటప్పుడు లెన్సెస్ మీద కానీ ఈవెన్ మిర్రర్స్ మీద కానీ బిట్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి వాటిల్లో ఈ దర్పణాలు కటకాలు ఎక్కువగా రైల్వేకి ఇచ్చేటువంటి వాటిల్లో కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ దర్పణాలు అనేటువంటిది, కటకాలు అనేటువంటివి, అలాగే హ్యూమన్ ఐకి సంబంధించిన మానవుని కన్నుకి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి టాపిక్స్ కానీ అవగాహన చేసుకోవాలి ఈ కాంతి పాఠ్యాంశంలోకి వచ్చేసరికి. సో ఇది 2 నుండి 3 బిట్ల వరకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ అవుతుంది ఈ కాంపిటేటివ్ విధానంలో లైట్ లెసన్ ఒకటి. మరి యొక్క పాఠ్యాంశం ఎలక్ట్రిసిటీ, విద్యుత్. సార్ విద్యుత్ పాఠ్యాంశం అనేటువంటిది ఎక్కువగా బిట్స్ వచ్చేటువంటి టాపిక్లలో ఒక 2 బిట్స్ వరకు మనకు కూడా వచ్చేటువంటి టాపిక్ ఏది అంటే ఎలక్ట్రిసిటీ. సో లైట్ పాఠ్యాంశానికి ఈక్వల్గా దీని నుండి మనకి బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎందుకు ఇంతగా ఇంపార్టెన్స్ అంటే దీనికి ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఒక టాపిక్లో మోస్ట్ ఆఫ్లీ చాలా అన్ని సబ్ టాపిక్స్ కనబడుతూ ఉంటాయి. సో ఇందులో విద్యుత్తుకి సంబంధించినటువంటి కరెంటుకి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే వలయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా మనం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి విద్యుత్ వలయాలకు సంబంధించి. అలాగే విద్యుత్ పాఠ్యాంశం నేర్చుకునేటప్పుడు విద్యుత్ అయస్కాంత ప్రేరణకు సంబంధించినవి కానీ, విద్యుత్ వలన అయస్కాంత ఫలితాలు కానీ, లేకపోతే విద్యుత్ వలన ఉష్ణ ఫలితం కావచ్చు, లేకపోతే విద్యుత్ వలన రసాయన ఫలితాలు కావచ్చు. ఈ విద్యుత్ వలన ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రిసిటీ అండ్ ఫినామినా సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్లన్నీ కూడా మనకి బిట్ వచ్చేటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. విద్యుత్కి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ అవుతుంది. 2 బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. అండ్ మరి ఒకటి మోడర్న్ ఫిజిక్స్, ఆధునిక భౌతిక శాస్త్రం. ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించి సో మ్యాక్సిమంగా దీని మీద ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. 0 to 1 బిట్ వరకు మనకి ఎక్కువగా దీని నుండి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆధునిక భౌతిక శాస్త్రానికి రేర్ కేసులో మనకి దీని మీద బిట్టుకు వెళ్తూ ఉంటాడు. ఈ టాపిక్ వచ్చేసరికి ఈవెన్ పరమాణుకి సంబంధించిన కణాలు నేర్చుకున్నా, యాటమ్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు నేర్చుకున్నా, అలాగే థియరీస్ నేర్చుకున్నా, లేదు ఈ యాటమ్కి సంబంధించినటువంటి సబ్ పార్టికల్స్ గురించి నేర్చుకున్నా, ఇతర కణాల గురించి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు నేర్చుకున్నా, వాటితో పాటు మరికొన్ని రకాలైనటువంటి కిరణాలకు సంబంధించి సో ఆల్ఫా కిరణాలు కానీ, బీటా కిరణాలు కానీ, గామా కిరణాలు, రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మికత, ఈ కార్బన్ డేటింగ్ సిస్టమ్, ఇలా ఎన్నో రకాలైనటువంటి సబ్ టాపిక్స్ ఉంటాయి ఈ ఆధునిక భౌతిక శాస్త్రం అనేటువంటి మోడర్న్ ఫిజిక్స్లోనే. బట్ ఇందులో రేర్ కేసులో మన బిట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులోకి వచ్చేసరికి 0 to 1 బిట్ వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏది అంటే ఈ మోడర్న్ ఫిజిక్స్లో ఎక్కువగా. జనరల్గా ఒకసారి ఒక బిట్ అడిగాడు వీటికి సంబంధించి. సాధారణంగా ఆవేశపూరిత కణాలను త్వరితం చేయడానికి ఏ పరికరాన్ని వాడతారు అని అడిగారు. సో ఇక్కడ ఇలాంటి బిట్స్ని అవగాహన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కొద్దిగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆవేశపూరిత కణాలను త్వరితం చేయడానికి వాడేటువంటి పరికరం ఏదన్నప్పుడు కొన్ని పరికరాల గురించి మనం అవగాహన చేసుకోవాలి. అలాంటి బిట్స్ మనకి ఈ యొక్క ఆర్ఆర్బి లెవెల్లో కనబడుతూ ఉంటాయి ఎక్కువగా. కాబట్టి ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్ ఒకటే. ఇక మరి ఒక టాపిక్ ఏది అంటే ఎలక్ట్రానిక్స్. సో ఇప్పటి వరకు మీరు ఏనాడు కూడా ఎక్కడ కూడా ఏ టాపిక్లో కూడా మీరు చూస్తుండరు, ఏ పుస్తకాలలో మీరు ఎలక్ట్రానిక్స్ సబ్ టాపిక్గా కానీ ఈవెన్ మెయిన్ టాపిక్గా కానీ ఎక్కడ కూడా మీరు చదువుతూ ఉండరు. సో కానీ దీని మీద అవగాహన కలిగి ఉండాలి. ఒక ఎలక్ట్రానిక్స్లోనే ఏదైతే విద్యుత్ వాహకాలకు సంబంధించినటువంటి విద్యుత్ వాహకాలు కావచ్చు, లేదు అర్ధవాహకాలు, ప్రధానంగా ఒక్క ఎలక్ట్రానిక్స్ టాపిక్లోనే సెమీ కండక్టర్స్కి సంబంధించి అర్ధవాహకాలకు సంబంధించి మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
ఈ అర్ధవాహకాలు ఏంటి, అలాగే డయోడ్లు ఏంటి, ట్రాన్సిస్టర్లు ఏంటి, అలాగే రేడియో, టెలివిజన్ కానీ ఎక్కడ నుండి ఇవి మూల సూత్రాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఈ యొక్క ట్రాన్సిస్టర్లో ఏ రకమైనటువంటి అర్ధవాహకాలు వాడుతూ ఉంటారు, లేదు రేడియోలో ఫ్రీక్వెన్సీ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్లో కనబడుతూ ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాపిక్. మనం రేర్ కేసులో మ్యాక్సిమంగా ఫిజిక్స్ చదివేటువంటి వాళ్ళు ఎక్కువగా దీన్ని చూస్తుంటారు. ఈ టాపిక్ ఎక్కడ కూడా పుస్తకాల్లో కనిపించఉండదు, కానీ మనం ఇక్కడ నేర్చుకునేటప్పుడు ఈ టాపిక్ని మనం నేర్చుకుంటాం. అండ్ అగైన్ మరి ఒకటి, మన విశ్వము గురుత్వాకర్షణ. మన విశ్వము గురుత్వాకర్షణ గ్రావిటేషన్ పాఠ్యాంశానికి సంబంధించి ఇక్కడ అవర్ యూనివర్స్ వేరు, గ్రావిటేషన్ వేరు అనుకుంటాం. బట్ లింకప్ ఉంది రెండింటికి. లింకప్ ద్వారా నేర్చుకునేటువంటి క్రమంలో అవర్ యూనివర్స్ అంటే గ్రావిటేషన్ టాపిక్లోకి వచ్చేసరికి ప్రధానంగా ఇక్కడ గురుత్వాకర్షణ పాఠ్యాంశం ఇది యాక్చువల్లీ మీరు చదువుతూ ఉండేటప్పుడు డైనమిక్స్ ఏదైతే ఉందో, గతి శాస్త్రం ఏదైతే ఉందో, డైనమిక్స్లో ఉన్నటువంటి ఒక సబ్ టాపిక్ ఇది. బట్ దీని నుండి మనకు గురుత్వాకర్షణ పాఠ్యాంశం నుండే ఒక బిట్ వచ్చేటువంటి ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గురుత్వాకర్షణ గ్రావిటేషన్ అనేటువంటి ఒక పాఠ్యాంశం నేర్చుకునేటప్పుడు సో అవర్ యూనివర్స్ అంటే గ్రావిటేషన్లో ఒక బిట్ వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది దీనికి సంబంధించి. అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ ఇది, యాంత్రిక శాస్త్రానికి రిలేటెడ్ టాపిక్, ఇక్కడ అవర్ యూనివర్స్కి రిలేటెడ్ టాపిక్ ఇది. ఇక మరి ఒక రకమైనటువంటి 13th అనేది అంటే విద్యుదయస్కాంత వర్ణపటము, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీరు ఎప్పుడు చదివేటప్పుడు ఇదివరకు మీ దీని మీద కొంత అవగాహన కలిగి ఉంటారు అందరూ కూడాను. విద్యుత్ చదివిన తర్వాత మనం కొంత దీని మీద దృష్టి పెడుతూ ఉంటాం. ఇందులో మనకి ఈ విద్యుత్ అయస్కాంత వర్ణపటానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ విద్యుత్ అయస్కాంత వర్ణపటానికి సంబంధించినటువంటి కొన్ని కిరణాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యుత్ అయస్కాంత వర్ణపట వికిరణాలకు వచ్చేసరికి ఒక 7 రకాల వికిరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ 7 రకాలైనటువంటి వికిరణాలు కూడా మనకి ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా కనిపిస్తాయి. సో అందులో ఈవెన్ ఎక్స్ కిరణాలు కావచ్చు, లేదు దృగ్గోచర వర్ణపటానికి సంబంధించి కావచ్చు, పరారుణ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు, రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, గామా కిరణాలు, ఇలా మనకి ఒక 7 రకమైనటువంటి తరంగాలకు సంబంధించి, కిరణాలకు సంబంధించిన వర్ణపటం సంబంధించి మనం ఈ విద్యుత్ అయస్కాంత వర్ణపటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు మనం దృష్టి పెడతాం. దీని నుండి మనకి ఒక బిట్ వచ్చేటువంటి ఒక క్వశ్చన్ వచ్చేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే మనం నేర్చుకుంటున్నటువంటి, మనం తెలుసుకోవాల్సిన మరి ఒక అంశం ఏదైనా ఉంది అంటే ఫిజిక్స్ మీరు చదువుతుండేటప్పుడు ఈవెన్ ఏ రకమైన ఆల్ కాంపిటేటివ్ విధానానికి మీరు చదువుతున్నా కానీ ఫిజిక్స్లో ప్రధానంగా పీడనానికి సంబంధించిన అంశాలు మాత్రం మరవకూడదు. ఎందుకు అంటే ఇక్కడ నుండి ఒక ప్రెషర్కి సంబంధించిన అంశాలు ఈవెన్ మీరు నేర్చుకునేటువంటి క్రమంలో 1 నుండి 2 బిట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ పీడనానికి సంబంధించి కావచ్చు, వాతావరణ పీడనానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటికి రిలేటెడ్గా ప్రెషర్కి సంబంధించినటువంటి, పీడనానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ కావచ్చు. ఈ ధర్మాలు మీరు చదివేటప్పుడు ఈవెన్ తలతన్యత కానీ, కేశనాళికీయత కానీ, ఇటువంటి మీరు స్నిగ్ధత అనేటువంటి ధర్మాలు కానీ మీరు ఈ ప్రాపర్టీస్ని చదివేటప్పుడు ఈ పాఠ్యాంశంలో మనకి ప్రవాహ పీడనము, దానికి సంబంధించినటువంటి ధర్మాలు, వాతావరణ పీడనాలు ఇవన్నీ కూడా ఈ టాపిక్లో కనబడుతూ ఉంటాయి. ప్రెషర్కి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. సో 1 నుండి 2 బిట్లు వచ్చేటువంటి కాన్సెప్ట్ ఇది, ఈ పీడనానికి సంబంధించిన అంశాలు. ఓవరాల్గా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఫిజిక్స్ని చదివేటప్పుడు ఆల్ కాంపిటేటివ్ విధానాలు మర్చిపోవద్దు. ఈ 14 టాపిక్లు మనకు ప్రధానమైనవి. 14 టాపిక్లలో మీకు కొంతవరకు మాత్రమే మీరు అందరూ అనుకుంటారు కేవలం ధ్వని పాఠ్యాంశం ఒకటి, ఉష్ణం పాఠ్యాంశం ఒకటి, కొలతల పాఠ్యాంశం ఒకటి, అయస్కాంతత్వం ఒకటి, ఈవెన్ గతిశాస్త్రం ఒకటి, విద్యుత్తు కాంతి వరకు మాత్రమే ఎక్కువ మంది దృష్టి పెడుతూ ఉంటారు. రైటే, మనం ఫిజిక్స్లో దృష్టి పెట్టేటప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ, ఇందులో మోస్ట్ ఆఫ్లీ క్వశ్చన్స్ వచ్చేటువంటివన్నీ కూడా ఎక్కువగా మన టాపిక్స్ అన్నీ కూడా ఈ టాపిక్సే. బట్ ఇందులో ఈవెన్ ఆర్ఆర్బి లెవెల్లో ఎక్కువగా మీరు చదివేటప్పుడు, ఎస్ఐ కానిస్టేబుల్కి ఎక్కువగా చదివేటప్పుడు
మెజర్మెంట్స్ అనేటువంటిది మర్చిపోవద్దు. ఈ కొలతల పాఠ్యాంశమే ఎక్కువగా మనకి ప్రభావితం చేస్తుంది. 2 నుండి 3 బిట్ల వరకు ఒక కొలతల పాఠ్యాంశం నుండే ఎక్కువగా బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా మనం స్ట్రెస్ చేసి చదవాల్సినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్లు ఏవైనా ఉన్నాయి అంటే అందులో ఈవెన్ కాంపిటేటివ్ లెవెల్లో వచ్చేసరికి ఈ కొలతలు పాఠ్యాంశం సంబంధించినటువంటి అంశాలు ఒకటి. అలాగే శుద్ధ గతి శాస్త్రం, గతి శాస్త్రానికి 2 నుండి 3 బిట్లు వచ్చేటువంటి అంశాలు ఇవి, టాపిక్ అది. మరి ఒకటి ఏది అంటే విద్యుత్తు ఒక 2 బిట్లు వచ్చేటువంటిది, కాంతి 2 నుండి 3 బిట్లు వచ్చేటువంటి టాపిక్స్ ఇవి. ఈ 4 టాపిక్లతో పాటు మరియు ప్రవాహ పీడనానికి సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఇదొకటి. ఎక్కువ బిట్లు ఇచ్చి మనం ఎక్కువగా స్ట్రెచ్ చేసి చదివేటప్పుడు దృష్టి పెట్టాల్సినటువంటి టాపిక్ ఇది. ఇక రిమైనింగ్ సౌండ్ లెసన్ కన్ఫర్మ్గా ఒక బిట్ వస్తూ ఉంటుంది, ఏ కాంపిటేటివ్ మీరు రాస్తూ ఉన్నా. హీట్ లెసన్ మీద కన్ఫర్మ్గా ఒక బిట్ వస్తుంటుంది, ఏ కాంపిటేటివ్ మీరు రాస్తూ ఉన్నా. కాబట్టి ఎగ్జామ్ ప్రిపరేషన్ విధానంలో ఎక్కువగా ఫిజిక్స్ లెవెల్లో మనం దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలని ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మీకు దీనికి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పూర్తి ఒక్కొక్క టాపిక్కి సంబంధించిన విశ్లేషణ కావచ్చు, దాని మీద అడిగేటువంటి బిట్లను మనం ముందు క్లాసెస్లలో మనం తెలుసుకుని వెళ్దాం. దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా మరిన్ని ముందుకి మనం నేర్చుకుందాం. దీన్ని ఇప్పటి వరకు ఈ క్లాసెస్ని విన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద అవగాహన కలిగి ఉండి నెక్స్ట్ మనకు వచ్చేటువంటి తదుపరి క్లాసెస్ రాబోతున్నాయి. ఆ క్లాసెస్ని ఆల్ కాంపిటేటివ్ సంబంధించి పూర్తిగా క్లాసెస్ని మొత్తం సబ్జెక్ట్ క్లాస్ వైజ్గా లెసన్ వైజ్గా మీకు అందుబాటులో ఉంటాయి. దానికి తగ్గ విధానాన్ని మీరు అవలంబిస్తూ చదువుతూ పూర్తి అవగాహన కలిగి ఉండి ఫిజిక్స్లో ఎక్కడ కూడా బిట్టుపోకుండా ఈవెన్ 15 మార్క్స్ మనకి ఫిజిక్స్ నుండి వచ్చినా, లేకపోతే ఒక 20 మార్క్స్ ఒక్కొక్క ఎగ్జామ్లో మనకి ఇచ్చినా, ఈవెన్ ఒక 8 to 10 బిట్స్ మనకి ఎక్కడైనా ఆర్ఆర్బీ లెవెల్లో ఇచ్చినా, ఎక్కడైనా కానీ వీటి మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు మనము ఈవెన్ జనరల్ సైన్స్ కాన్సెప్ట్లో ఫిజిక్స్ నుండి మనం బిట్ మిస్ కాదు. కాబట్టి తదుపరి క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ధన్యవాదాలు.